తెలంగాణ 10 ఏళ్ల సంబరానికి రేవంత్ సర్కార్ రెడీ అయింది. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంబరాలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ హాజరు కానున్నారు. రాష్ట్ర గీతంగా అందశ్రీ జయ జయ హే తెలంగాణను నిర్ణయించింది. తెలంగాణ సర్కార్ జూన్ 2న పండగలా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ కళారూపాలతో ట్యాంక్ బండ్ పై దశాబ్ది జాతర జరగనుంది. పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల గౌరవ వందనం అనంతరం సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. తెలంగాణ లోగో ఆవిష్కరణను టీ సర్కార్ పెండింగ్ లో పెట్టింది. చిహ్నంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది బీఆర్ఎస్. మరోవైపు ఎంఐఎం కూడా చార్మినార్ ని తొలగించొద్దని ప్రభుత్వాన్ని కోరింది. జూన్ 2న 10 ఏళ్ల సంబరాలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. సోనియా గాంధీ కూడా వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది జూన్ 2తో. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈ దశాబ్ది ఉత్సవాలను అన్నది అంగరంగ వైభవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దశాబ్ది వేడుకలను వైభవంగా జరపడం, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక మెసేజ్ను ప్రజల్లోకి రీచ్ అయ్యేలా చూడడం అన్నది ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక పండుగ వాతావరణం కల్పించేలా ఈ జూన్ 2ను నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి భారీ కార్యాచరణను తీసుకున్నారు. జూన్ 2న ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 దఫాలుగా ఈ సంబరాల కార్యక్రమం కొనసాగబోతున్నాయి. ఉదయం తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్లో గౌరవవందనం స్వీకరించి అక్కడనే అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత ఈ మొత్తం సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ హాజరవుతున్నారు. సోనియా గాంధీతో పాటు రేవంత్ రెడ్డి వేదికను పంచుకొని అక్కడ ప్రసంగించబోతున్నారు. ఇక సాయంత్రం మొత్తం ట్యాంక్ బండ్ పైన కనివినియర్గన్ రీతిలో ఒక సంబరాలు జరిపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పూర్తిగా తెలంగాణకు సంబంధించిన కళారూపాలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన విశిష్టతను చాటేలా కార్యక్రమాలు నిర్వహించబోతుంది. మొత్తం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇదే వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అనుకోండి, కీరవాణి ఇద్దరిని కూడా ఘనంగా సన్మానించబోతున్నారు. మొత్తానికైతే ఈ సెలబ్రేషన్స్ను రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది. అందరికీ తెలంగాణ అమరవీరులను గౌరవిస్తూ తెలంగాణ వాదులను మెప్పించేలా కార్యక్రమాలు డిజైన్ చేసిన పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సైతం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్విటేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ సంబరాలకు హాజరు కావాలని చెప్పి ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ సంబరాలను 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేటెంట్ను కోల్పోయిన పరిస్థితి మనం చూసాం. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వివరిస్తూ ప్రజల్లో కూడా అదే వాదాన్ని బలంగా తీసుకెళ్లింది. 10 ఏళ్ల పాటు ఇప్పుడు తెలంగాణ పేటెంట్గా తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాజకీయంగా త్యాగం చేసిన పార్టీగా రావాల్సిన క్రెడిట్ కాంగ్రెస్కు రాలేదన్నది వాస్తవం. అయితే ఇదే అంశాన్ని ఈ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి ఒక ప్రత్యేక డిజైన్తో ఈ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం, పండుగ వల్ల నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ల సంబరాన్ని నిర్వహిస్తూ 10 ఏళ్ల లక్ష్యాన్ని ముందు పెట్టుకునే దిశగా ఇదే వేదికగా ప్రభుత్వం ఒక కార్యరూపాన్ని తీసుకోబోతుంది. మొత్తం చూసుకుంటే ఈ సంబరాలను గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా నిర్వహించడంతో పాటు తెలంగాణ కళారూపాలు, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి మరోసారి చాటేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను డిజైన్ చేయబోతుంది. ట్యాంక్ బండ్ మొత్తం కార్నివాల్తో 3 గంటల పాటు కొనసాగబోతుంది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చి అక్కడ సంబరాలు నిర్వహించుకునేలా భారీ స్థాయిలో ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ దశాబ్ది ఉత్సవాలను అన్నది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా అన్న పేటెంట్ను తీసుకునే దిశగా అయితే ఖచ్చితంగా ఈ డిజైన్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.